హాయ్, సైబర్ సెక్యూరిటీలోకి ఇప్పుడు ఏఐ కూడా ఎంటర్ అయిపోయింది. అది ఎలాగని చూద్దామా? దానికంటే ముందు మన సొసైటీలో టెక్నాలజీ అనేది రోజు రోజుకి ఎంతో అడ్వాన్స్డ్ గా అయిపోతుంది. దానివల్ల డేటా థెఫ్టింగ్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. హ్యాకింగ్ అనేది ఇప్పుడు మేజర్ ఇష్యూగా కామన్ ఇష్యూ అయిపోయింది. సో సైబర్ సెక్యూరిటీలో ఏఐ కూడా ఇప్పుడు ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎలా అనుకుంటే హ్యాకర్స్ ని బ్లాక్ చేయటం, ట్రాఫిక్ ని మానిటర్ చేయటం, సస్పిషియస్ యాక్టివిటీస్ ని డిటెక్ట్ చేయటం ఇలాంటి చాలా టాస్క్ లో ఏఐ చాలా అడ్వాన్స్డ్ లో ఉంది. సో మన డేటా అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదేంది ఏఐ రావడంతో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంత అడ్వాన్స్డ్లోకి వెళ్ళామో అంతే మళ్ళీ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని ఫైర్ చేయటం, ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. అలానే సైబర్ సెక్యూరిటీలకు కూడా ఏఐ ఎంటర్ అయిపోయి అంతా టేక్ ఓవర్ చేసిద్దా అని అనుకుంటే నో, తప్పు. ఏఐ కెనాట్ ఫుల్లీ రీప్లేస్ హ్యూమన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే కొన్ని రీజన్స్ చూద్దాం. ఫస్ట్ది జడ్జ్మెంట్. హ్యూమన్ జడ్జ్మెంట్ వర్సెస్ ఏఐ జడ్జ్మెంట్. ఏఐ అనేది డేటాని అనలైజ్ చేసిద్ది, ప్యాటర్న్స్ డిటెక్ట్ చేసిద్ది. సైబర్ సెక్యూరిటీలో హ్యూమన్ ఇంట్యూషన్ని, ఎక్స్పర్టైజ్ని రిక్వైర్ చేసి డెసిషన్ మేకింగ్ని బాగానే చేసిద్ది. కానీ మన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్లో ఏఐ అనేది ఎక్స్పెషల్లీ అన్ప్రెడిక్టబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని వాళ్ళలాగా అది ఫేస్ చేయలేదు. అండ్ సెకండ్, అడాప్టింగ్ టు న్యూ థ్రెట్స్. సైబర్ థ్రెట్స్ అనేవి కాన్స్టెంట్గా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. కొత్త కొత్త అటాకింగ్ మెథడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఏఐ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అల్గారిథం మీద వర్క్ అవుతుంది. సో ఈ అటాకింగ్ ప్యాటర్న్స్ని అది డిటెక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ థర్డ్, ఏఐ సిస్టమ్స్ కొన్ని సార్లు సేఫ్ యాక్టివిటీస్ ని థ్రెట్స్ అనుకొని, యాక్చువల్ థ్రెట్స్ ని సేఫ్ అనుకొని అవి ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఇచ్చిన రిజల్ట్ ని రివ్యూ చేయాలి, అది యాక్యురేట్ గా ఉందా లేదా చెక్ చేయాలి. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరగడం చాలా కామన్ అయిపోతుంది. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఏఐ సైబర్ సెక్యూరిటీని పూర్తిగా టేక్ ఓవర్ చేయలేదు, కానీ యూజర్ కి అవసరమైన మాక్సిమం సపోర్ట్ అనేది అది ఇస్తుంది.